5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. సో నెక్స్ట్ ప్రభుత్వం ఇదే అయితే ఇది కంటిన్యూ అవ్వచ్చు. Right. అవ్వలేని పరిస్థితుల్లో ఇది మరి కర్ణాటకలో half-baked గా ఉంటే ఎలా సార్? ఫర్ ఇన్స్టెన్స్ కర్ణాటక వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నెన్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, ఎవ్రీబడి విల్ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు దట్. Do you believe that this will, following party will... రాజ్యాంగంలో చాలా స్పష్టంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో మెన్షన్ చేసి ఉంది. అంటే రాజ్యాంగంలో మెన్షన్ చేసిన సూత్రం ఏది, ఫండమెంటల్ డ్యూటీస్ 51A, ఆర్టికల్ 51Aలో కూడా స్పష్టంగా మెన్షన్ చేసి ఉంది. సో మనం చేసేది ఏదో ఎవరో గవర్నమెంట్ చేస్తున్నట్టు ఇది రాజ్యాంగంలో ఉన్నదాన్ని అమలు చేస్తున్నారు. ప్రయారిటీస్ గురించి అనేటప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ ప్రయారిటీస్ వాళ్ళ పాలసీస్ మారుతాయి. మారినప్పుడు ఒకళ్ళు దీనికి ఎంఫసిస్ ఇవ్వచ్చు, ఒకళ్ళు దానికి కొంచెం తక్కువ చేయొచ్చు. బట్ ఎగ్జాంపుల్స్ లైక్ మెరీ స్టేట్స్, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కర్ణాటక ఉంది. కర్ణాటకలో 2008లో మొదలెట్టారు ఇది చెరువుల పునరుద్ధరణ ఇదంతా అనేది. సో చాలా గవర్నమెంట్లు మారాయి. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, జనతాదళ్ వచ్చారు, లేకపోతే బీజేపీ వచ్చారు. వాళ్ళందరూ వచ్చినా కానీ దే కంటిన్యూడ్ ది సేమ్ పాలసీ. సో అంటే ఇనిషియల్గా కొన్ని డౌట్స్ ఉండొచ్చేమో కానీ ఫస్ట్ హైడ్రా వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఒక పొలిటికల్గా అలైన్ అయినటువంటి ఒక ఏజెన్సీగా చూడటం మొదలెట్టారు. స్టార్టింగ్లో మెల్లిగా మబ్బులు తొలిగిపోయి